సో గాయ్స్ ఇక్కడ బాదం మిల్క్ చాలా ఫేమస్ అన్నమాట కరీంనగర్లో. నిచ్చుకొచ్చినాం దసరా షాపింగ్ కోసం, బావ దసరా షాపింగ్ కోసం. మా అక్క కష్టపడి సెలెక్షన్ చేస్తుంది గాయ్స్, చూడండి. పెళ్ళైతే కష్టాలు పెన్సివ్, పెళ్ళైతే కష్టాలు పెన్సివ్ అని. పాపం పాపం గైస్. గైస్ మా బావకి స్నిచ్లా నచ్చలేదు, మళ్ళీ రేర్ ర్యాబిట్కి వచ్చినాం. అంకుల్ చూస్తాడు బ్రో. మా అక్క కష్టపడి బండి జరిపింది గాయస్. ర్యాబిట్, రేర్ ర్యాబిట్కి స్పెసిఫిక్ స్మెల్ ఉంది గాయస్. Guys, done with the shopping. Again going back. సో గైస్ ఇప్పుడు మేము కారు బైక్స్ అన్ని వాష్ చేస్తున్నాము. సో ఇప్పుడు దసరా కాబట్టి సో మొత్తం ప్రిపేర్ చేసి పెడుతున్నాం ఇప్పుడే. సో లెట్స్ గో. ఇప్పుడు ఇది ఆడాలి, అక్కడ ఇంకొకటి ఉంది అండ్ ఇది ఒక బండి. సో మా అన్న ప్రిపేర్ అయిపోయాడు. కార్ వాష్ చేస్తుంటే అప్పుడే మా ఇంటి దగ్గరికి పల్లకి సేవ వచ్చింది గాయస్. బాగా వాషింగ్ ద కార్, అక్క వాచింగ్ బాగా. మా అక్క ఫస్ట్ టైం పని చేస్తుంది. కొత్త కార్ కష్టపడి తుడుచుకుంటుంది. గైస్ ఒక్క కార్ని ముగ్గురు తుడుస్తున్నారు చూడండి. చూడండి వర్క్ డివైడ్ చేసుకున్నారు. కష్టపడి చూసిన కార్, దట్స్ వన్. గైస్ మా మేకలాన్లు ఉన్నాయి, రేపు బలైపోతాయి. గైస్ ఫైనలీ డన్ విత్ క్లీనింగ్. మయా అయిపోయింది. నెక్స్ట్ డే ఇప్పుడు మా అన్నది ఒక బండి ఉంది, ఆ బండికి పూలదండ ఇట్లా వేస్తాం. ఇప్పుడు రెడీ చేస్తాం. బండికి పూజ అయిపోయినకి వెళ్తున్నాం ఇప్పుడే. రాణి పూజ అయిపోయింది, ఇప్పుడే పోతున్నాము ఇంటికి. గాయస్ ఈరోజు దసరా స్పెషల్ మటన్ కర్రీ విత్ పూరి. సూపర్ అండి, బా చాలా టేస్ట్ ఉంది. కర్రీ నేనే చేసా. మా అక్క, మా తమ్ముడు, జుట్టు
సిగ్గుపడుతుండు మా తమ్ముడు సిగ్గుపడుతుండు గాయస్. మా అక్క, మా బావ, మా మామ, మా అన్న, మా పెద్దమ్మ, మా మమ్మీ ఇప్పుడే వెళ్ళింది బయటికి. గైస్ మా పెద్దమ్మ, మా పెద్దనాన్న. అయ్యప్ప రైట్. గైస్ మా అన్న అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు, మా వదిన వాళ్ళ ఇంటికి. ఇప్పుడు రూమ్ ఖాళీ ఉంది. ఈ రూమ్ మొత్తం మాదే. ఇప్పుడు మా అన్నయ్య మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇట్లుంటుంది రావుతుంది. జరగమంటే కూడా జరగడు. మనిషి మీదనే కూర్చుంటాడు గాయస్, మనిషి మీదనే కూర్చుంటాడు. గాయస్ బోర్ కొడుతుంది. ఇప్పుడు ఇట్లా వండుకున్నాం. అంటే ప్రతి దసరా హ్యాపీగా ఉండాలని చెప్తే గాయస్ దసరా సెలబ్రేషన్స్. మా అన్న వచ్చిండు మ్యాచింగ్ దసరా. సాటిస్ఫాక్షన్. గైస్ నా అవుట్ఫిట్ చూపిస్తాం. బ్యాక్ టు వర్క్. రైట్ అది గైస్ మా అన్న ఇస్తుంది నాకు. గాడ్ బ్లెస్ యూ మామ. హ్యాపీ దసరా బ్రో. నేను మా అన్న అవుతలేడు, ఫుల్ బిజీ. ఎందుకట్లా అయిపోయింది గాయస్. ఫోటోషూట్ అవుతుంది ఇక్కడ, చూద్దాం. సో గాయస్ ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం. చూడండి టెంపుల్ గాయస్. లోపల కూడా ఉన్నారు. బాయ్, లెట్స్ గో గాయస్. అందరం స్టార్ట్ అయిపోయినాం, వెళ్ళిపోతున్నాం. వచ్చేసినాం టెంపుల్కి. రావణాసుని కాలుస్తున్నారు అక్కడ. సో అయ్యా గాయస్ రావణాసుని కాల్చొచ్చు గాయస్. ఇదే టెంపుల్. టికెట్ తీసుకున్నాం, ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. లెట్స్ గో. కెమెరా అలోడా? గాయ్స్ ఇదే టెంపుల్.
విలేరు రాహుల్ ప్రసాదం వచ్చింది ఏమో నీ మొత్తం పాత ప్లేస్ లా ఉంది. మర్రి చెట్టు ఉంది ఇక్కడ. రష్ చూడండి. అక్కడ నుంచి మొత్తం జాతరలా వస్తున్నారు జనాలు. ఇంకా మా తమ్ముడు అయితే వెళ్ళిపోయారు. గ్యాప్ లో ఎస్కేప్ అయిపోయారు. గైస్ మీకు ఇవేమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఏదో కాయలు వెరైటీ ఉన్నాయి. మీకు ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి. కరీంనగర్ కమాన్ ఫుల్ ట్రాఫిక్. గాంధీ చౌరస్తా, గాంధీ రోడ్. మనం పోతున్నాం క్లబ్ దగ్గరికి. మా క్లబ్ దగ్గరికి. దిస్ వన్, ఇది మా క్లబ్. టెంపుల్ దగ్గరికి. వాళ్ళు సీట్ ఓపెన్ చేయడానికి కష్టపడుతారు పాపం. మా శంభు స్వామి అయ్యప్ప వాళ్ళు కష్టపడతారు కదా సీట్ తీయడానికి. గాయస్ క్లబ్ లో జమ్మాకు అత్త పేరు విజయత. సో ఈమె మా పోలీస్ అత్త, మా పోలీస్ మామ వాళ్ళ అత్త. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇంటికి వెళ్తున్నాం. బాయ్. మూవీకి వెళ్తున్నాము. ఇప్పుడే తినేసినాము. ఎండిపోయింది. ఇప్పుడు మూవీకి వెళ్తాము. కాంతారా మూవీ వెళ్తున్నాం. షో టైం 10:45 ఉంది. ఇట్స్ ఆల్రెడీ 10:45. Yes. See guys, traffic guys, gate దగ్గర ట్రాఫిక్ ఉంది. గాయస్ గేట్ దాకా వచ్చినాక బాగా ఫోన్ మర్చిపోయాడు. టికెట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. సో వస్తున్నారు మళ్ళీ ఇప్పుడే. గాయస్ మూవీ స్టార్ట్ అయిపోయింది. What is this? Guys, break దొరికింది వీళ్ళకి. పందిలా తింటున్నాను. ఇటు కోక్ తాగుతాము. ఫుల్ బకెట్ అది కూడా జస్ట్ ఒక 10 నిమిషాలు బ్రేక్. ఇంత టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడే మా సినిమా అయిపోయింది. బయటకు వచ్చినాము. ఇంటికి వెళ్తున్నాం. మూవీ ఉంది కదా, మూవీ టాక్స్. సేమ్ కార్స్. మా అక్క ఖుషి అయిపోతుంది. ఇప్పటికి ఒక 4 కార్స్ వచ్చినాయి కదా. సేమ్ కలర్, సేమ్ మోడల్. దిస్ వన్ గ్రాండ్ మీటర్. పక్కా గ్రాండ్ మీటర్. 2:30 అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. రోజు లేట్ అవుతుంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.